పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అదిగో వస్తుందని ఇప్పటికి ఎన్నో వాయిదాలు పడుతూ ఈ నెల 3వ తారీఖున ట్రైలర్ రిలీజ్ అయ్యి ఇంతకు ముందు ఉన్న పుష్ప 2 ట్రైలర్ రికార్డు అంటే 42 మిలియన్ల ఇంతకుముందు ఆ రికార్డు అనేది పుష్ప 2 పైన ఉంది. అయితే ఆ రికార్డును బ్రేక్ చేసిందండి. సరే, ఆ రికార్డును బ్రేక్ చేసి 48 మిలియన్ల వ్యూస్ వచ్చినాయంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సినిమా పైన పెద్ద వివాదమే జరుగుతుంది. అదేంటంటే తెలంగాణ వీరుడు, పోరాట యోధుడు పండగ సాయన్న పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు, అంత కల్పిత పాత్రే అని కొన్ని సంఘాల నాయకులు మాట్లాడుతున్నారండి. ఈ సినిమాలలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి మేము కోర్టుకి వెళ్తాం, హైకోర్టుకి వెళ్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు. అయితే నాకు విచిత్రం ఏంటంటే, సరే వాళ్ళు ఏమన్నారు అనేది ఒకసారి వాళ్ళ మాటల్లోనే విందాం. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హరిహర వీరమల్ అనే సినిమా తీస్తున్నారో అది ముమ్మాటికి కల్పితం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తీస్తున్న సినిమా ఏదైతుందో ఆ సినిమా మన తెలంగాణ బంధు, తెలంగాణ రాబిన్హుడ్, ప్రజావీరుడు పండుగ సాయన చరిత్రకు సంబంధించిన జీవిత చరిత్రను తీసుకొని ఒక చరిత్రలో ఎక్కడ లేని ఒక కల్పిత పాత్రతోటి ఈ హరిహర వీరమల్ అనే సినిమా తీస్తున్నారు. మళ్ళీ వాళ్ళు వాళ్ళ చేసిన తప్పును సమర్థించుకోవడానికి ఇది ప్రజావీరుడు పండుగ సింగి కాదు, ఈ 1130 విజయనగర సామ్రాజ్యం స్థాపించిన హరిహర విగ్రహానికి సంబంధించిన స్టోరీ అని చెప్పేసి చెప్తున్నారు. ఈ రోజు ఆ ఖైదీని చూస్తున్నాను బట్టి ఇప్పటి వరకు ఊపులో కానీ కంపెనీస్ లేదంటే ఆర్టిస్ట్ ని వచ్చిన ఆధారంగా మేము చిత్రానికి కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం. ఈ రోజు అంటే వీళ్ళు మాట్లాడేది ఏంటంటే, ఇక్కడ వీళ్ళు మాట్లాడేది ఏంటంటే యూట్యూబ్లో కొన్ని థంబ్నెయిల్స్, కొన్ని వీడియోలు వచ్చిన ఆధారంగా వీళ్ళు మాట్లాడుతున్నారట. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే నిర్మాత కానీ వీళ్ళు ఎక్కడ కూడా ఈ కథలు లీక్ చేయలే. వీళ్ళే అనేసుకోవటం, పండగ సాయన్న పాత్రలోనే పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నారు, ఈ సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయి కాబట్టే మేము కోర్టుకి వెళ్తాం, ఈ సినిమాని ఆఫ్ చేయాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. సరే, ఇంకేం మాట్లాడుతున్నారు అంటే ఇంకోటి వీళ్ళు ఏమంటున్నారు, ఈ సినిమా మొత్తం కూడా కల్పిత పాత్ర అని కూడా చెప్పారు. అంటే కల్పిత పాత్రని వీళ్ళు చెప్తున్నారు, ఈ సినిమాలో సన్నివేశాలు అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి మేము కోర్టుకి వెళ్తాం. అసలు నాకు తెలియగలుగుతున్నా, అసలు సినిమా ఎక్కడ రిలీజ్ అయిందండి? ఒక్క ట్రైలర్ చూసే మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే, అంటే ట్రైలర్ చూసి మీరు స్టోరీ మొత్తం చెప్పేస్తారా? స్థాపించి 1410 మధ్య కాలానికి ఈ ఏదైతే విజయనగర సామ్రాజ్యం స్థాపించిన ఏదైతే వంశంలో సాల్వ వంశం అది అకర్మైపోతుంది. ఈ రోజు దాదాపు ప్రజలు పమేశానికి ఈ హరిహర రాయలకి ఔరంగజేబ్ మధ్య దాదాపు ఒక 600 సంవత్సరాల తేడా ఉంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ పాత్ర సినిమాలో ఎట్లా ఉందంటే మనం ట్రైలర్ లో చూసిన ఆధారంగా ఆయన ఈ నిజాంలు లేకపోతే రజాకారులు ఇది చూడండి ఏం చెప్తున్నారు. ట్రైలర్లో చూసిన ఆధారంగా అంటే ఒక్క 2 నిమిషాల్లో ట్రైలర్ చూస్తే ఆ కథ మొత్తం అర్థమైపోయిందండి. సరే, సినిమా వచ్చిన తర్వాత సినిమాలో ఏమైనా నచ్చని కథ ఏమైనా ఉన్నట్లయితే, నచ్చని పాత్రలు ఏమైనా ఉన్నట్లయితే అప్పుడు మీరు మాట్లాడవచ్చు. అంతేగాని ఒక చిన్న బిట్టు, ఒక 2 నిమిషాల బిట్టు తీసుకొని ఈ సినిమాను మొత్తం కూడా ఆఫ్ చేయాలి, ఈ సినిమా రిలీజ్ అవ్వకూడదు అని మీరు అనేస్తున్నారంటే అసలు వాళ్ళు ఏ ఆధారాలు పట్టుకొని ఈ విధంగా మాట్లాడుతున్నారు అనేది అసలు అర్థం కాని విషయం. సరే, వాళ్ళకి ప్రజలకి అంటే చేదోడుగా లేదా ప్రజల నాయకుడిగా పోరాటం చేసే పాత్రలో పవన్ కళ్యాణ్ గారు నడుస్తున్నారు. ఆ పాత్ర ముమ్మాటికి ప్రజావీరుడు పండుగ సాయన పాత్రనే. ఆయన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే ఈ తెలంగాణ రాష్ట్రంలోనే చాలా ప్రసిద్ధమైన వ్యక్తి. మరి అట్లాంటి వీరుడి చరిత్రతో సంబంధం లేకుండా ఒకసారేమో చార్మినార్ చూపిస్తారు, ఒకసారేమో ఔరంగజేబ్ చూపిస్తారు, ఒకసారేమో మా ప్రజావీరుడు పండుగ జీవిత చరిత్రను అందరూ చూపిస్తారు, ఒకసారేమో హరిహర రాయలు అంటారు. ఇదంతా కాంట్రడిక్టరీ ఉంది, అసలు సంబంధం లేకుండా ఉంది. అసలు ఈ చరిత్ర ఏంది, ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ నటించడం ఏంది, ఇంత అవగాహన లేకుండా చేస్తారా? ఇది తెలంగాణ లేదంటే ఆంధ్రప్రదేశ్ లో 8వ తరగతి చదువుకున్న పిల్లలు హరిహర రాయలు కాలం ఏంది, ఔరంగజేబ్ కాలం ఏంది,
చార్మినార్ నిర్మాణం ఎప్పుడు ఏర్పడింది? ప్రజలు పండుగ సైన్లకు జీవించిన కాలం ఇది. ఈ 4 అంశాలకు సంబంధం లేకుండా ఏదో కమర్షియల్ పనులు డబ్బుల కోసం ఏదో చెత్త సినిమా తీసి ప్రజల మీద రుద్ది దాన్ని చరిత్రగా చూపించే ప్రయత్నం జరుగుతున్నాయి. కాబట్టి మేము దీన్ని అడ్డుకుంటున్నాం. ఈ అప్పుడు వక్రీకరణతో తీసుకున్న సినిమాలో దీన్ని ముమ్మాటికి మేము అడ్డుకుంటాం. దీని మీద మేము న్యాయ పోరాటం చేస్తాం. ఖచ్చితంగా దీన్ని ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా రేపు లేదా మేము హైకోర్టులో కూడా దీని మీద ఫీల్ ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. అట్లాగే వీరుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మేము కలుస్తాం. ఇది ఎట్లా మేము హైకోర్టుకి వెళ్తారట. ఆంధ్ర తెలంగాణలో 8వ తరగతి చదువుకునే పిల్లలు కూడా ఈ కథ మొత్తం కూడా చెప్పేస్తారట. అసలు ఒకసారి ఆలోచించండి, ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలే, ఒక ట్రైలర్ మాత్రమే రిలీజ్ అయింది. ఆ కథ ఏంటి, ఆ స్టోరీ ఏంటి, అది ఎవరి గురించి తీశారు, లేకపోతే కల్పిత పాత్ర? సినిమా అనేదే ఒక కల్పితం. కొన్ని సన్నివేశాలు అక్కడ లేకపోయినా కానీ ఆ కథకు తగ్గట్టుగా కొన్ని సన్నివేశాలు అనేది వీళ్ళే సృష్టిస్తారు. ఇప్పుడు ఉదాహరణకి సైరా నరసింహారెడ్డి ఉందండి, అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈ కథ మొత్తం కూడా అప్పుడే చెప్పారు, ఎవరి జీవిత కథ అనేది మనకు అప్పుడే లీక్ చేశారు. కానీ వీళ్ళు అట్ట కాదు. పవన్ కళ్యాణ్ గారు కానీ నిర్మాత కానీ ఈ కథ, ఆ కథలో ఉన్న పాత్రలు, ఎవరి జీవిత చరిత్ర అనేది కూడా వీళ్ళు ఎక్కడా లీక్ చేయలే. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే 8వ తరగతి చదువుకునే పిల్లలు ఎవరైనా సరే ఈ కథ మొత్తం కూడా ఎవరి జీవిత ఆధారం బట్టి సినిమా మొత్తం తీశారని కూడా ప్రతి ఒక్క పిల్లలు కూడా చెప్పేస్తారని చెప్పి వీళ్ళు చెప్తున్నారనమాట. ఇది సినిమా అంటేనే కల్పితం. ఒక హీరో సినిమాలలో ఎలా ఉంటుందండి, అసలు అన్నీ కూడా నమ్మే విధంగా ఉంటుందా? ఆ సినిమాలలో పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఎవరైనా సరే అటు నుంచి వచ్చే హీరోల్ని వాళ్ళు 100 మందే కావచ్చు, 1000 మందే కావచ్చు, గుద్దుకి పండబెడతారు అన్నమాట ప్రతి ఒక్కరిని. మరి నిజమైన జీవితంలో అలా ఉంటుందా? అంటే ఇదంతా కల్పితం, ఒక ఎంటర్టైన్మెంట్. మనం చూసి ఆనందించాల్సిందే కానీ అక్కడ రియల్గా జరిగిపోతుంది, అక్కడ ఏదో జరిగిపోతుంది, అక్కడ రియల్గా జరుగుతుందని చెప్పి ఎవరు కూడా అనుకోరు. ఈ నెల 24వ తారీఖున మా అంటే ఒక 17-18 రోజులు ఉందేమో ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి. ఈ లోపుగా ఎన్నో గొడవలు, ఎన్నో ఇబ్బందులు, వాయిదాల మీద వాయిదాలు పట్టడం, లాస్ట్కి ఎట్లా అట్లాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిందిరా బాబు అనుకున్నాడికి ఇప్పుడు ఈ వివాదం. చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ని తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.